హాయ్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ క్షమే కదా. చూసారా, మింట్ చాలా చక్కగా హార్వెస్ట్కి వచ్చేసింది. దీన్ని చూడంగానే నాకు ఒక రెసిపీ గుర్తొచ్చింది. మొన్న ఒక ఈవెంట్కి వెళ్తే ఒకరు చట్నీ వడ్డించారు. ఆ చట్నీ తినగానే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా నచ్చింది. ఈవెన్ నాకు కూడా నచ్చింది అనుకోండి. సో అంత మంచి రెసిపీని మీకు కూడా షేర్ చేద్దాం అనిపించింది. అందుకే ఆ రెసిపీని షేర్ చేయడానికి ఇవాళ ట్రై చేస్తున్నాను. మింట్ అండ్ కొరియాండర్ మన ఇంట్లోనే హార్వెస్ట్కి ఉన్నాయి కదా అని చెప్పి వాటి రెండింటిని తెంపుతున్నాను. తెంపేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి నీట్గా దాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. దీంతో పాటుగా ఇంకొక 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామన్నమాట ఈ రెసిపీలో. ఏంటి అనుకుంటున్నారా? దానికి జుకీనీ ఒకటి, తర్వాత టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్, ఈ మూడింటిని ఈ రెసిపీలో యూస్ చేసుకుంటాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఫస్ట్లో వేసినప్పుడు అది మంచిగా ఫ్రై అయిందంటే దాని స్పైస్ లెవెల్ అంతా ఈ చట్నీకి వచ్చి బాగా టేస్ట్ ఉంటుంది. సో అది ఫ్రై అయ్యాక, ఇవి రెండు ఫ్రై అయ్యాక మినపప్పు వేస్తున్నాను. మినపప్పు కడిగేసేస్తున్నాను. ఎందుకు కడిగేసేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ రైతు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. రైతు ఫ్యామిలీ నుంచి రాని వాళ్ళకి ఈ విషయం తెలియదు. సో వాళ్ళ కోసం నేను షేర్ చేస్తాను. మినపప్పు చాలా ఫాస్ట్గా పురుగు పడుతుంది అన్నమాట. దాన్ని స్టోర్ చేయడానికి రైతు ఎండ్ ప్రాసెస్లో కానీ, లేదు అంటే మీడియేటర్స్ అంటే రైతు నుంచి షాప్కి తరలిచ్చే వాళ్ళు కానీ, షాప్లో అమ్మే వాళ్ళు కానీ ఎవరో ఒకరు దీనికి మందు అయితే కంపల్సరీ కొడతారు. ఎందుకంటే మినపప్పు లేదంటే స్టోర్ ఉండదు, షెల్ఫ్ లైఫ్ అస్సలు ఉండదు. దానివల్ల మనం వాడాలా అంటే దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఎండ పెట్టేసి వాడుకోవచ్చు. అదర్వైజ్ వాష్ చేసి ఫ్రై చేసి ఎత్తిపెట్టుకోవచ్చు రెసిపీస్లో వాడుకునే దానికి. సో ఆ ముడికి వార్చి పక్కకు తీసేసుకున్నాను. ఫస్ట్ వాటిని ఒకసారి బ్లెండ్ చేసేసాను మిక్సీలో. అది అయ్యాక ఫస్ట్ జుకీనీస్ వేసి ఒక 3/4 భాగం ఉడికింది అన్నప్పుడు అప్పుడు టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, టొమాటోస్, మింట్, కొరియాండర్ ఈ మూడింటిని వేసేసి మూత పెట్టేశాను అనమాట. కొంచెంసేపటికి టొమాటో పొట్టు ఊడేయటానికి ఆపేసేసి బ్లెండ్ చేసేసుకున్నాను. ఇంతేనండి. ఇంతే, చాలా సింపుల్ రెసిపీ కానీ అంతే టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు నాకు షేర్ చేయండి. ఇన్ కేస్ దీనికంటే ఇంకా మంచి రెసిపీస్ మీ దగ్గర ఉన్నా కూడా షేర్ చేయండి. సో అది వీలైతే ఇక్కడ మన అందరి ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుందాం. సో అంతేనండి ఇవాళకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఇది రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది అండ్ దోశలోకి కూడా బాగుంటుంది. నేనైతే ఇవాళ దోశలోకి వేసుకొని తినేసాను అనమాట.